వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27వ తేదీ నాటికి వాయుగుండంగా మారి ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ఫలితంగా రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈ రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక స్థాయిని చేరుకునే అవకాశం ఉందని, నీటిని దిగువకు విడుదల చేస్తున్నందుకు నది పరివాహక ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.